ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 6 మంత్స్‌లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో భాగంగా డే 23 ఈరోజు వచ్చేసి సంఖ్యాకాండము 26వ అధ్యాయము, 27, 28 అధ్యాయము చదువుకుందాము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలు సర్వసమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలువెళ్ళి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కల వారికి లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలుకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యుద్ధనున్న యెరికో యొర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హానోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెజ్రోనీయులు హెజ్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. పల్లు కుమారుడు ఎలియాబు కుమారుడు నెముయేలు, దాతాను, అబీరాము. కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెముయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీను వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు, షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో నెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీ వంశస్థులు, ఓజానీ వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, అరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు. పెరెసీలలో హెజ్రోను వంశస్థులు, హమూలీయులు హామూలు వంశస్థులు. వీరు యాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇస్సాకారీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదు వంశస్థులు, ఏలోను వంశస్థులు, యహాలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీలు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజారు వంశస్థులు. హెలాకు వంశస్థులు. అశ్రీయేలు వంశస్థులు. షేకెము వంశస్థులు. షెమిదా వంశస్థులు. హేపెరు వంశస్థులు. హేపెరు కుమారుడైన సెలెపహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలెపహదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షుతలహు వంశస్థులు. బేకరు వంశస్థులు. తహాను వంశస్థులు. వీరు షుతలహు కుమారులు. ఎరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు.
వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయుల బేలా వంశస్థులు, అష్బేలీయులు అష్బేలా వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బేలా కుమారులు అర్దు నయమాను. అర్దీయుల అర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశంలో యుమ్నీయులు యుమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరియా వంశస్థులు. బెర్యానీయులలో హేబేరీయులు హేబేరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షేరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహాసయేలీయులు యహాసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. ఏసేరీయులు ఏసేరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యము ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్యము ఇవ్వవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్యము ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవని స్వాస్యమును వానికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహాతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారీ వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులో లెక్కింపబడిన వారు కారు కనుక ఇశ్రాయేలులో వారికి స్వాస్యం ఇయ్యబడలేదు. యెరికో ప్రాంతమందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలియనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపేహదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహదు హేసెరు కుమారుడును గిలాదు మన్వడును మాకీరు మునిమన్వడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. సెలోపేహదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి
సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినడలా వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్యం ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దానిని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనంలో చేర్చబడదువు. ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశ్లోనున్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒక్కరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకే సమర్థుడనై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలుల సర్వసమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలవపెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులకు ఇలాగూ ఆజ్ఞాపించము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పము 30 పరిశుద్ధ స్థలంలో మధ్యను యెహోవాకు పానార్పంగా పోయవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపకముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతోనూ కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక 1 మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.
మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదివగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 పదియవంతులను, పొట్టేలుతో 2 పదియవంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదియవంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాపపరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లా ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 పదియవ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటి పానార్పణమును అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. ఇది డే 23 పార్ట్ 1 మొదటి భాగము. ప్రైజ్ ద లార్డ్.